వెల్కమ్ టు నీలా మోటో వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ మామ. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ పొగత్రాగుట మరియు మద్యం సేవించుట are injurious to health ఆరోగ్యానికి హానికరము. It's a direct way to the hell. అది నరకానికి నేరుగా మార్గము. అరే పద బావా దమ్మేద్దామా. నిద్రపోయి ఇప్పుడే లేచా. ఇది మార్నింగో ఈవినింగో కూడా నాకు అర్థం కావడం లేదు. ఈవినింగ్ 4కి నిద్రపోయా. ఈవినింగ్ లేచానా మార్నింగ్ లేచానా అని కొంచెం డౌట్ గా ఉంది. మొబైల్ చూస్తే ఏఎంలు పిఎంలు అని ఉంటాయి. ఏఎం అంటే మార్నింగ్ అని, పిఎం అంటే ఈవినింగ్ అని కూడా తెలియదు నాకు. నువ్వు చదువుకొని పట్టభద్రుడిరా. నేనేమో ఏమనుకుని నిద్రపోయానంటే ఈవినింగ్ 4కు బొబ్బోని ఈవినింగ్ 7 లోపల లేచి ఈవినింగ్ 7 టు మార్నింగ్ 7 వరకు చేస్తే ఎంతమంది ఎర్నింగ్ చేసుకుంటామా అని ఒక వీడియో చేద్దామని నిద్రపోయా. ఏదో ఒకటి మార్నింగో ఈవినింగో నాకు తెలియదులే కానీ నేనైతే ఓలా, ఊబర్, ర్యాపిడో అన్ని ఆన్ చేసి పెట్టా. ఇంకా స్టార్ట్ చేద్దామా? 3 యాప్స్ అలా ఆన్ చేసిన లేదో. ర్యాపిడోలో అయితే అలారం అయితే మోగింది. టైం అయితే 7:22 అవుతుంది. నాకు నైట్ టైం బ్యాక్ టాక్సీ చేయాలంటే చాలా భయం. అది ఎందుకని కూడా రైడ్ చేస్తూ చెప్తా. అలాగే ఒకవేళ నైట్ టైం అయితే ఏ ఏరియాలో చేస్తే మంచిగా రైడ్స్ వస్తాయని కూడా చెప్తా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. మన వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కస్టమర్ని అయితే పికప్ చేసుకోవడానికి పోతూ ఉన్నా. జస్ట్ 500 మీటర్స్. డ్రాప్ వచ్చేసి మారేడుపల్లి 9 కిలోమీటర్స్. అన్నా ఎక్కడన్నా? నేను నాయక్ కమాన్ లోపలికి వచ్చా. లేదు కేఎఫ్సి ఆపోజిట్ గల్లీనా? కేఎఫ్సి ఆపోజిట్ గల్లీనా? ఆపోజిట్ గల్లీలో పోయి స్ట్రైట్ పోయి రైట్ తీసుకోవాలా? స్ట్రైట్ పోయి రైట్ కదా, లాస్ట్ ఆపోజిట్ ఇల్లే కదా. కస్టమర్ అయితే లొకేషన్ రాంగ్ పెట్టాడు. దీని పక్కన గల్లే. ఇప్పటికీ ఇన్ని 2 టైం 3 టైం పికప్ చేసుకున్నా. ఈయన ఎప్పుడు బుకింగ్ చేసుకున్నా ఇంటి బ్యాక్ సైడ్ గల్లీలో చూపిస్తూ ఉండిద్ది లొకేషన్. మీరు కదా? ఓటీపీ చెప్పండి. ఫస్ట్ లొకేషన్ పెట్టు. ఎయిర్టెల్ విక్రమ్ కాలనీ వెస్ట్ మారేడుపల్లి. అవును ఓకే. లేదు నాకైతే మీరు లొకేషన్ పెట్టారు కదా, అక్కడ పోయి ఇచ్చేస్తా. ఓకే ఓకే ఇచ్చేస్తా. రైట్. ఒక యాప్లో రైడ్ వచ్చిన అమ్మట్లోనే తర్వాత మిగతా 2 యాప్స్ క్లోజ్ చేసుకోండి. ఇది మాకు తెలుసులేరా అని అనుకుంటారేమో. నేను సీనియర్స్ చెప్పడం లేదు. మన వీడియోస్ బైక్ టాక్సీ చేద్దామని కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం చెప్తూ ఉన్నా. ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ బైక్ టాక్సీ కొత్తగా చేస్తున్నప్పుడు అప్పుడు ఎక్కువ నైట్ పూట చేసావండి. అప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్స్ అవడం వల్ల అప్పటి నుంచి ఇప్పుడు దాకా నైట్ పూట చేయాలంటే నాకు గజగజ వణికిపోయాయి. మళ్ళీ ఇప్పుడే చేస్తున్నా. నేను కొత్తలో వచ్చినప్పుడు ఏంటంటే మార్నింగ్ అయితే ట్రాఫిక్ ఎండ చాలా ఎక్కువ ఉండేదని నైట్ ఎక్కువ చేయడానికి ఇష్టపడతా. ఏమీ అడగలేదులే కానీ నా బయోడేటా మీరు తెలుసుకుంటారేమో అని చెప్తూ నా లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసా. పేమెంట్ మీరు చేస్తారా? అతనే ఇస్తారా? పేరేం పేరు అన్న? పేరేం పేరు? అతని పేరు సాయి అన్న. సాయి అంటే ఎవరు? ఫస్ట్ రైడ్ అయితే ట్రాఫిక్ లో చెమటలు చిందించుకుంటూ బండినైతే పాము తిరిగినట్లుగా తిప్పుకుంటూ తెచ్చిన కష్టానికి ఫలితంగా ర్యాపిడో మామ అయితే 83 రూపీస్ ఇచ్చాడు. నాకు వచ్చిన 83లో సగం డబ్బులు అతనే సైడ్ చేశాడు. ఒక 18 రూపీస్ నొక్కేశాడు. ఇలా నొక్కేసినప్పుడల్లా నా ఇన్నర్ ఫీలింగ్ ఎలాగుండిద్దంటే అని అనిపిస్తూ ఉండిద్ది. కానీ నాకు డ్రైవింగ్ తప్ప ఇంకొకటి రాదు. నేను చదివిన చదువులకు 10,000 12,000 కంటే ఎక్కువ రావు. అందుకని అన్ని మూసుకుని ఇదే చేస్తూ ఉన్నా. ఈ బైక్ టాక్సీలో కూడా చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. మన పైన బాస్ ఎవరు ఉండరు. మనకు మనమే బాసు. మనకి చేయాలనిపిస్తే చేస్తాం, లేకపోతే రూమ్కి వెళ్ళి బొబ్బవచ్చు. అదే ఒకరి కింద వర్క్ చేస్తే హెడ్ ఏక్, టయానికి లగవాలా, టయానికి వెళ్ళాలా, మనకి లీవ్ కావాలన్నప్పుడు ఇవ్వరు. నేను అందుకే బైక్ టాక్సీ ఇష్టపడతా. ర్యాపిడో, ఊబర్ ఓటీపీ మ్యామ్. ఓటీపీ ఓబర్లో అయితే ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్ మాదాపూర్. నేను ఓబర్లో ఫస్ట్ రైడ్ చేయడం ఇదే అనమాట. నా దగ్గర ఇప్పటి వరకు ఓబర్ అకౌంట్ లేదు. నేను ఓబర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే అది బ్లాక్ అయిపోయింది. ఇది మా ఫ్రెండ్ అకౌంట్. అదేందో సూచకం తలగడమే ఫస్ట్ రైడ్ అమ్మాయి రైడ్ తలిగింది. రోడ్డు జాగిలంగా ఉందని 100-200 కొట్టకాకు. 50,000 ఏ టయానికైనా అమ్మాయిల రైడ్స్ వస్తే వచ్చాయి కానీ నాకేం అభిప్రాయం లేదు. 1, 2 ఆ టైంలో వచ్చినా కూడా పర్వాలేదులే కానీ ట్రాన్స్జెండర్స్ రైడ్స్ రాకూడదని ఆ భగవంతుడికి మేము పేరు కడతాం.
ఒరే సొల్లాపి మ్యాటర్ చెప్పరా. పోయినసారి ఒకటింటికి అమ్మాయి పేరుతో రైడ్ బుకింగ్ చేసుకున్నారు, అది మొత్తం జంగలాయ. నేనేమనుకున్నానంటే ఈ టైంలో ఈ తుప్పల్లో ఏ అమ్మాయి బుకింగ్ చేసుకుందరా బాబు అని అనుకుంటూ భయపడుతూ ఉన్నా. కస్టమర్ కి ఫోన్ చేస్తూ ఉంటే లటక్కన బ్యాక్ సైడ్ నుంచి వచ్చి పట్టుకుంది. నాకైతే ఆ చీకట్లో అలా పట్టుకున్నమ్మట్లోనే గుండె జారి గువ్వలోకి వచ్చింది. నన్ను ఆ నైట్ ఆ చీకట్లో అలా పట్టుకున్నమ్మట్లోనే సేమ్ నాకు కూడా ఏ మాటలు వచ్చాయి మనసులో నుంచి. ఇంట్రెస్ట్ పోయింది, చేయలేనని భయం వేసింది, అనవసరం అనిపించింది, తొందరపడి నిర్ణయం తీసుకున్నానేమో అనిపించింది. అందుకని చాలా మదనపడి అమ్మో నా జీవితంలో పెద్ద తప్పే చేశాను, ఇది కానీ కంటిన్యూ అయితే మనం అడ్రస్ గల్లంత అయిపోద్దని, నాకు సరిపడవు, నేను చేయలేను. నిజంగా చెప్తున్నా, నేను చెప్పేది జోక్ మాత్రం కాదు, నేను ఎక్స్పీరియన్స్ చేసా ఇది. ఈ ట్రాన్స్జెండర్స్ మొత్తం ఎక్కువ నైట్ టైంలో రైడ్ బుకింగ్ చేసుకుని ఏదో ఒకటి చెట్టో పొదలనకాలో పోయి దాక్కుంటారు. వీళ్ళు మనం లొకేషన్ దగ్గరకు వచ్చిన అమ్మట్లోనే కాల్ చేసిన అమ్మట్లోనే స్పీడ్ గా వచ్చి వెనక నుంచి వచ్చి పట్టుకుంటారు. నాకు నైట్ టైం చేసినప్పుడల్లా అదే గుర్తుకొస్తా ఉండిద్ది. ఈ ట్రాన్స్జెండర్ అయితే వదిలిపెడతావా లేకపోతే పోలీసులకు కాల్ చేయమంటావా అని అది ఇది చెప్పైతే తప్పించుకొని అయితే సైలెంట్ గా బయటపడ్డా. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నాదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. మీరు చెప్పినట్లే 50-100 స్పీడ్ పోకుండా జీరో కట్లో కట్టకుండా నెమ్మదిగా వెళ్ళి డ్రాప్ చేసేసా. 13 కిలోమీటర్స్ కి అమౌంట్ వచ్చేసి 129 రూపాయలు వచ్చాయి. ఇంకా కడుపులో ఎలకలు పరిగెత్తుతూ ఉన్నాయని అందుకని మెక్కుదామని అయితే ఇక్కడికైతే వచ్చా. మెక్కేసిన తర్వాత రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. A few minutes later. టిఫిన్ అయితే మెక్కేసిన తర్వాత నెక్స్ట్ రైడ్ అయితే వచ్చింది. 6 కిలోమీటర్స్ రైడ్. ఎదురుగా కనిపిస్తున్న వాళ్ళే మన కస్టమర్స్. వాళ్ళని ఎక్కించుకొని ఓటీపీ కొట్టయితే మన ప్రయాణం అయితే సాగిద్దాం. అవునా? ఎక్కువ కూర్చో. మనోడైతే వాళ్ళ ఫ్రెండ్ను కూడా ఒక 2 కిలోమీటర్స్ ముందర డ్రాప్ చేస్తావా అని అడిగాడు. మనకు కూడా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అవడంతో ఫ్రెండ్స్ అంటే గుండెకాయలు, కిడ్నీ, లివర్, రక్తం మొత్తం దారపోస్తాం. ఫ్రెండ్స్ విలువ మనకు తెలుసు కాబట్టి వాళ్ళ దోస్తిని ఒంటరిగా వదిలిపెట్టకుండా ముందర నా కాయలు నలిగిపోయినా పర్వాలేదు ఎక్కువ వదిలిపెడతా అని చెప్పా. పోలీసులు ఉన్నా పర్వాలేదు, లైఫ్ లో రిస్క్ లేకపోతే లస్కు ఉండదని బరి తెగించిన. కానీ ఈ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కళ్ళలో నుంచి స్టార్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ మీకు మాత్రం ఇసుమంటి ఆఫర్ వస్తే మీరు వదిలిపెడతా అని చెప్పవచ్చు, లేకపోతే ఎక్స్ట్రా మనీ అడిగినా కూడా ఇస్తారు. ఇసుమంటి సాహసాలు స్టంట్స్ మార్నింగ్ మాత్రం చేయమాకండి. ఒకవేళ మీ కర్మగాలి బ్యాడ్ లక్ అయి పోలీసుల చేతిలో ఇరకపోయారో అది నీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. మార్నింగ్ నుంచి చేసిన డబ్బులు మొత్తం ఖాళీ అయిపోతాయి. ఇంకా 2 జోబులు 2 చేతులు పెట్టుకుని ఇంటికి తవ్వ పట్టుకుని పోవాల్సింది వచ్చింది. చూసుకోండి. మళ్ళా వాళ్ళ ఫ్రెండ్ని అయితే డ్రాప్ చేసి ఒక బాయ్ చెప్పేసి ఇతను కూడా ఇతని లొకేషన్ దగ్గర డ్రాప్ చేసా. అమౌంట్ వచ్చేసి 66. తర్వాత కస్టమర్ని డ్రాప్ చేసిన అమ్మట్లోనే మళ్ళీ అంతే స్పీడ్ గా ఓలాలో ఇంకొక రైడ్ వచ్చింది. చిన్నదో పెద్దదో మొత్తం యాక్సెప్ట్ చేసుకుంటూ పోతూ ఉన్నా. మీరు ఒకవేళ నైట్ టైం చేస్తే ఎక్కువ హైటెక్ సిటీ, మాదాపూర్, కుక్కటపల్లి, అమీర్పేట, కేపీహెచ్పీ అటు సైడ్ ఉండడానికి ట్రై చేయండి. రైడ్స్ కూడా మంచిగా వస్తాయి. మీరు కూడా నాలాగా లేటుకు పోతూ ఉంటే అంతలోకి ఎవరో ఒకరు డైరెక్ట్ గా మాట్లాడుకుని వీడియో లాగా తీసుకుని పోతూ ఉంటారు. ఓటీపీ చెప్పండి. 2542. కూర్చోండి. రాత్రిపూట రైడ్స్ రానప్పుడు బస్ స్టాప్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర మనం డైరెక్ట్ గా మాట్లాడుకుని తీసుకుపోవచ్చు. ఇందాకలో ఒకటి మాట్లాడుకుని తీసుకుని పోతున్నాడు చూడు, అలాగా. ఒకవేళ కస్టమర్ రైడ్ బుకింగ్ చేసుకుని ఉంటే రైడర్స్ రైడ్ మాత్రం నొక్కే మాకండి. ఒకవేళ బుకింగ్ చేసుకోకపోతే మాట్లాడుకుని తీసుకుపోవచ్చు, అది న్యాయం. అయ్య బాబోయ్, మావును మరీ పెద్దట్లో రజనీకాంత్ లాగా మాట్లాడుకు. మ్యాచ్ అవుట్లా వీళ్ళు పని మంచిగుంది. మంచిగా స్కూటీ మీద ముగ్గురు కూర్చొని పాటలు వినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇలా చూసినప్పుడల్లా మా దోస్తులతో చేసిన చిల్లర పనులు మొత్తం గుర్తుకొస్తూ ఉంటాయి. ఫ్రెండ్షిప్ గురించి ఒక మహానుభావుడు ఏమని చెప్పాడంటే, మన ఫ్రెండ్ కి అండర్వేర్ లేకపోతే మనది బొక్కలు పడ్డ అండర్వేర్ అని పర్వాలేదు, మనది తీసి అతనికి తొడిగేయాలా, అది ఫ్రెండ్షిప్ మధ్య బాండింగ్. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా ఎక్కడ ఉన్నారా? అంకుల్ని అయితే జీరో కట్లేసి ఎక్కడ కింద పడేయకుండా సేఫ్ గా తెచ్చి తన ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసేసా. 4 కిలోమీటర్స్ కి 64 రూపీస్ వచ్చాయి. ఈ సెటర్లే వద్దనేది. 12 నుంచి ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. ఒక 4 అవర్స్ అయితే రైడ్స్ రాలేదు. అది కాక నా బ్యాడ్ లక్ ఏమైందంటే ఊబర్ లో అయితే ఫేస్ స్కాన్ చేయమంటుంది. ఈ ఊబర్ అకౌంట్ ఏమో మా ఫ్రెండ్ ది. వాడికి ఫోన్ చేస్తే వాడేమో కోమాలో ఉండి ఊబర్ లో అయితే ఒకటే రైడ్ కొట్టా. ఈ 4 అవర్స్ దోమలను చంపుకుంటూ కూర్చున్నా. అయ్యామో నన్ను బాదుతున్నా, నేనేమో వాటిని బాదుతున్నా. నా రక్తం బాగుండదే, నేను రోడ్డు మీద ఉన్న చెత్త మొత్తం తింటూ ఉంటా. నాది చెడ్డ రక్తం అని ఆ దోమల లాంగ్వేజ్ లో మాట్లాడినా కూడా నన్ను వదిలిపెట్టకుండా చుట్టూ ముట్టేసి ఈ 4 అవర్స్ నా మీద దండయాత్ర చేసినవి. నా చేతిలో దోమల బ్యాట్ ఉంటే ఒక్కొక్క దాన్ని 6లు 4లు కొట్టేవాడిని. నా చేతిలో దోమల బ్యాట్ లాగా బతికిపోయినవి అవి మొత్తం. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా.
ఓటీపీ నేను టైం ఒకటి దాటితే నిద్ర ఆపుకోలేను. కస్టమర్తో ఏదో ఒకటి వాగుతా ఉంటా నిద్ర ఆగడానికి. మాట్లాడకుండా ఉంటే బైక్ మీద పోయేటప్పుడు నాకు నిద్ర వస్తూ ఉంటుంది, కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. తర్వాత కస్టమర్ ఏమో సైడ్ కాలువలో ఉంటాడు, లేకపోతే నేనే చెత్త కుప్పలో ఉంటానేమో, నాకే తెలియదు. ఏ రోజు డబ్బులు ఆ రోజు ఎత్తుడా? అదే మంత్లీ అయితే సరిగ్గా ఇట్లేదా డబ్బులు? అవునవును. ఓకే ఓకే, అవునవును. అవును, 900 అంటే నెలకి దగ్గర దగ్గర 28,000 వస్తున్నాయి. అవునవును, 28,000 ఇవ్వాలంటే ఒకసారి ఆయన వల్ల కూడా కాదులే. 40 రూపీస్. ఆ కస్టమర్ని డ్రాప్ చేసిన 1 అవర్ తర్వాత 20 కిలోమీటర్స్ రైడ్ అయితే వచ్చింది. కస్టమర్ని అయితే కింద పడేయకుండా సేఫ్ తెచ్చి తన ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసేసా. అమౌంట్ వచ్చేసి 273 రూపీస్ వచ్చాయి. ప్రజెంట్ టైం వచ్చేసి 6:40 అవుతుంది. ఇదే లాస్ట్ రైడ్ అనమాట, మియాపూర్ మెట్రో. ఈ రైడ్ చేసి అయితే ఇంకా ఆపేస్తా. ప్రజెంట్ టైం వచ్చేసి 7:35 అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒకటి దాటితే టైం ఎలా చేంజ్ అయిపోయిద్దో, ఒకటి దాటిన అమౌంట్ లోనే అమౌంట్ కూడా అంతే జీరో అయిపోద్ది అనమాట. మనం ఈవినింగ్ 7:22 నుంచి 1 దాకా అమౌంట్ వచ్చేసి 144 రూపీస్ ఎర్నింగ్ చేసాం. మళ్ళీ 1 నుంచి మార్నింగ్ 7:35 వరకు మనం ఎర్నింగ్ చేసిన అమౌంట్ వచ్చేసి 119 రూపీస్ ఎర్నింగ్ చేసాం. ఓలాలో టోటల్ అమౌంట్ వచ్చేసి 263 రూపీస్ ఎర్నింగ్ చేసాం. ర్యాపిడోలో ఈవినింగ్ అయితే 7:22 నుంచి 1 దాకా చేసిన ఎర్నింగ్స్ వచ్చేసి 114 రూపీస్ ఎర్నింగ్ చేసాం. నైట్ 1 నుంచి మార్నింగ్ 7:30 వరకు ఎర్నింగ్స్ వచ్చేసి 517 రూపీస్ ఎర్నింగ్ చేసాం. ర్యాపిడోలో టోటల్ అమౌంట్ వచ్చేసి 631 రూపీస్ ఎర్నింగ్ చేసాం. ఊబర్ లో అయితే ఒకటే రైడ్ కంప్లీట్ చేసా, 129 రూపీస్. నైట్ 12 అవర్స్ చేస్తే టోటల్ అమౌంట్ వచ్చేసి 1023 రూపీస్ ఎర్నింగ్ చేసా. దాంట్లో పెట్రోల్ 300 పోగా 723 రూపీస్ మిగిలినాయి. ఒక్కొక్క రోజు అయితే రైడ్స్ మంచిగా వస్తాయి, ఇంకొక రోజు అయితే రైడ్స్ రావు. అందరికీ ఇదే అమౌంట్ వచ్చేది అయితే నేను చెప్పను. ఎర్నింగ్ చేసుకునే వాళ్ళు దీనికంటే ఎక్కువ కూడా ఎర్నింగ్ చేసుకుంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఉంటా, బాయ్ బాయ్.